कल्लू पीने से करीबन 90 लोगों का तबीयत खराब हो गई। इसलिए सभी लोगों को एक एक करके हॉस्पिटल में ज्वाइन करके उनको ट्रीटमेंट करने का काम किया इसमें। जो भी इसमें इन्वॉल्व है, जो भी शॉप्स वाले हैं, जो भी गलती करे, उनके लिए कड़ी से कड़ी सजा होना चाहिए। उनके लाइसेंस भी कैंसिल करना चाहिए। कोई इलीगल काम करे उनके इलीगल वाले के पूरे क्लोज करना चाहिए। प्रोफेशन के तरीके से करना चाहिए। इस तरीके से लोगों से जान से खिलवाड़ करना अच्छी बात नहीं। हम जब लोगों से बात कर रहे थे, अभी भी कुछ लोग पार्टली अनकॉन्शियस है, कुछ फुल्ली अनकॉन्शियस है, कुछ फिजिकली डैमेज हो गए। इस तरीके की उनके गर्दन में दर्द हो रहा है। तो अच्छी बात है कि कुछ ठीक अभी तक किसी कैजुअलिटी नहीं हो गया, हमारे लिए सबसे अच्छी बात है। ये जो इंसिडेंस हुआ ये बहुत ही बुरा है। हम डेफिनेटली सरकार की तरफ इसके लिए मांग करेंगे और जो भी इसमें गलत है वो सभी लोगों के लिए कड़ी से कड़ी सजा मिलने के लिए कोशिश करेंगे। उसके साथ जो लोग रहेंगे उनके लिए भी कड़ी से कड़ी तो भी कार्रवाई होना इसलिए करेंगे। और आने वाले दिनों में कभी भी इस तरीके से घटना नहीं होना चाहिए, इस तरीके की बातें नहीं होना चाहिए। लोगों का सेफ्टी हमारे लिए सब प्रायोरिटी है। పొద్దంతా కష్టపడి సాయంత్రం ఇంత కళ్ళు తాగి సేద తీరుదాం అనుకునేటువంటి బడుగు జీవులు, పేదలు, వృద్ధులు, మహిళలు మరి ఆసుపత్రి పాలయ్యేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ఇది ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. పర్యవేక్షణ లోపం వల్ల ప్రమాదకరమైనటువంటి అల్ఫోజామ్ మరి అత్యధిక మోతాదులో దీంట్లో కలపడం వల్ల ఈ రకమైన దుస్థితి వచ్చిందనేటువంటిది సర్వత్రా వినబడుతున్నటువంటి జగమంతా ఎరిగినటువంటి సత్యం. మరి ఇప్పటి వరకు సంబంధిత ఎక్సైజ్ శాఖ ఈ శాంపిల్స్ ను పంపించిన చట్టపరంగా ప్రాణాలు పోయేటువంటి స్థితి నుంచి బయటకు వచ్చినటువంటి ఈ ఇంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి దర్దాపు వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దాదాపు ప్రాణాపాయ పరిస్థితి నుంచి తిరిగి వచ్చే సమయానికి మరి వైద్యం అందడం వల్ల ఈ రకమైన స్థితికి కారణమైనటువంటి వాళ్ళ విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకుంటారో దాంట్లో పారదర్శకత లోపించింది. ఇప్పటి వరకు మరి ఏ విధమైనటువంటి నివేదికలు వెల్లడించినటువంటి పరిస్థితి లేవు. ఈ సందర్భంలో యుద్ధ ప్రాతిపదికన జరగాల్సినటువంటి రావాల్సినటువంటి రిపోర్ట్ ఇప్పటిదాకా వచ్చినట్టు లేవు, తేట తెల్లం చేసినట్లు లేవు. మేము అడుగుతున్నాం, ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా దృఢమైనటువంటి చర్యలు తీసుకోవాలా. బాధ్యులైనటువంటి వాళ్లకు పర్యవేక్షణ లోపం ఉన్నటువంటి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.